వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఇంతకు ముందు వీడియో మీకు బోనాల ముందు రోజు నైట్ వ్లాగ్ చేసిన కదా, ఇదేమో బోనాల రోజు అన్నట్టు. ఇక బోనాల రోజు ఇంట్లో పనులు మామూలుగా ఉండవు కదా మన ఇంట్లో, అట్లా అన్నట్టు. ఇక పొద్దున్నే అందరం లేచి ఇక ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ఇక నేనేమో రూమ్ ఊడ్చి తుడుస్తానా, రూమ్ ఊడ్చి తుడిచి బయట కూడా ఊడిస్తే ఇక స్నానం చేసి దీపం పెట్టి బోనం రెడీ చేయొచ్చు అన్నట్టు. మా సైడ్ ఏంటంటే ఈవినింగ్ చేస్తారు అన్నట్టు బోనాలు. కాలనీ వాళ్ళందరూ కలిసి మంచిగా డప్పుల సప్పుడుతోటి పోతరాజులతోటి మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ తీసుకుపోతారు అన్నట్టు. అందుకని సాయంత్రం చేస్తారు, 4:35కి అట్లా స్టార్ట్ అవుతారు బోనాలు తీసుకొని పోడు. ఇక మా పాప వాళ్ళు కూడా లేసిరు. వాళ్ళు లేసేమో మా పాప ఏమో కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంట్లో ఉంటే వాటిని అట్లా డెకరేషన్ చేస్తుంది. మా తమ్ముడును మా మరిదేమో బయటికి పోయారు. మామిడాకులు, వేపాకులు, పువ్వులు ఇవన్నీ కొనుక్కరమ్మని చెప్పిన, అందుకని వాళ్ళు బయటికి వెళ్ళారు. రూమ్ తుడిచిన, ఇక బయట కూడా తుడిచిన కదా. ఇప్పుడేమో కడప కడిగి కడపకు మంచిగా ముగ్గేసి పసుపు కుంకుమ పెడతాను. ఈ పనులు అయిపోతే ఇక స్నానం చేసి దీపం పెట్టి బోనం స్టార్ట్ చేయొచ్చు. ముందు బోనం తయారు చేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత వంట స్టార్ట్ చేసుకోవచ్చు మనం అన్నట్టు. అందుకని ఈ పనులు చేస్తుంది. మాదేమో వైట్ కలర్ కావచ్చు, ఇంకా అందుకని ఇట్లా చాక్పీస్ తోటి ఈ డిజైన్ వేసిన. అంతలో మా వాళ్ళు వచ్చిర్రు, పువ్వులు ఆకులు అన్నీ తీసుకొచ్చి తోరణాలు కడతారు. బోనాలు అంటేనే ఆకులు పచ్చగా ఉండాలి ఇల్లంతా, అప్పుడే పండగ వాతావరణం వస్తుంది కదా ఇంటికి. అట్లా చేస్తారు వాళ్ళు. అన్నిటికీ చూసుకుంటారు, ఎక్కడెక్కడ కట్టాలన్నిటి చూసి అన్నీ చేసిరు. ఈలోపు నేను స్నానం చేసి దేవునికి దీపం పెట్టిన. ఇప్పుడు బోనానికి స్టార్ట్ చేస్తాను. బెల్లం తురిమి పెట్టుకుంటే ఇంకా బోనం స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా బోనాలు ఈ వీక్తో లాస్ట్ కదా, ఆషాఢం బోనం అయిపోయింది. వండిన తర్వాత ఇంకా బోనం సర్వలు ఉంటాయి కదా, వాటిని మంచిగా డెకరేషన్ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నా. ఫస్ట్ ఏంటంటే సర్వలకి మంచిగా ఆయిల్ పట్టియాలి. ఆయిల్ రాసి తర్వాత పసుపుతో పెట్టుకుంటే బోనం పోదన్నట్టు. పసుపు ఎక్కువ అంటది మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. కొందరేమో అట్లే పసుపు కుంకుమ చుక్కలాగా కూడా డెకరేషన్ చేసుకుంటారు కదా. నేను ఏంటంటే అమ్మవారి రూపేద్దామని చూస్తాను. అందుకని ముందు ఆయిల్ రాసి దాని మీద పసుపు మొత్తం జల్లి ఆ తర్వాత డిజైన్ చూసుకుంటాను అన్నట్టు. అమ్మవారి కళ్ళు, ముక్కు అన్నీ పెడదామని చూస్తాను. ఇదంతా నాకు ఫస్ట్ టైం ఇట్లా చేసుడు. ఎట్లా వస్తుంది ఏందని ఫస్ట్ ట్రయల్ చేస్తాను అన్నట్టు. కొంచెం పైన ఇట్లా డిజైన్ లాగా చూసుకొని ఆ తర్వాత వేస్తాను. నేనైతే మంచిగా వేసిన అనుకుంటాను. మీకు ఎట్లా నచ్చింది అమ్మవారిది నాకు కామెంట్ చేయండి. అదిగో ఫస్ట్ అట్లా పైన వేసినట్టు వేసి మళ్ళీ తర్వాత వేస్తున్నా. ముక్కు పుడక అన్నీ పెట్టుకోవాలి కదా. అమ్మవారి ఫేస్ దించుతాను అన్నట్టు. ఫస్ట్ కుండేమో ఎల్లో కలరు, దాని పైన పెట్టే కుండనేమో రెడ్ కలర్లా అనుకున్నాం మేము. పసుపు కుంకుమలాగా రెండు పెడదామన్నట్టు. అదిగో ఇదేమో రెడ్ కలర్, ఇదేమో ఎల్లో కలర్ చేసిన. మా వాళ్ళు చెప్తారు ఇట్లా అట్లా అని, ఇది చేయక్క అది చేయక్క, ఇట్లా పెట్టి అట్లా పెట్ట అని చెప్తారు. వాళ్ళకి చూపించుకుంటా, వాళ్ళకి నచ్చిందా లేదా అడిగి మళ్ళీ నేను పెట్టుకుంటా. మొత్తానికైతే అమ్మవారి రూపు అయితే వేసి మంచిగా కుంకుమతోని మళ్ళీ దాని మీద ఇట్లా పెడుతున్నా. అప్పుడే ఎల్లో మీద రెడ్ మంచిగా కనబడుతుంది కదా మనకు, అట్లా అన్నట్టు. ఇదిగో చూడండి వచ్చిందా మంచిగా. మా బావేమో ఇక కంకణం కట్టడానికి మామిడాకు కంకణం కడుతున్నాడు. రెండిటికి కట్టాలి కదా కంకణాలు, రెండిటికి రెడీ చేసిండు. ఇది ఏంటంటే పైన దీపం ప్రతిమ పెడతాం కదా, దీపం అప్పుడు ఆ చిప్పలకి ఫస్ట్ పసుపు రాసి పసుపును నూనె కొంచెం కలిపి రాసి దాని మీద వత్తి వేసి నెయ్యి వేసిన తర్వాత దాని చుట్టూ రైస్ వేస్తాను, బియ్యం వేస్తాను. ఎందుకంటే అట్లా వేస్తే ఆ నూనె అనేది మన మీద పడకుండా అటు ఇటు ఊగకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దేవుని దగ్గర ఒక పీట పెట్టి దాని మీద కొన్ని బియ్యం పెట్టి పసుపు కుంకుమ వేసి మనం ఇప్పుడు బోనం ఇక్కడ పెట్టాలన్నట్టు. కుండలో బోనం పెట్టి రెడీ చేసిన. ఇంకా నెక్స్ట్ వీడియో మీకు బోనం తీసుకుపోయేది అక్కడ గుడికాడ పోతరాజులు అంత వస్తుంది. ఇప్పుడే ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.